ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని తాగునీటి చెరువు ఎండిపోవడంతో 6 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో స్పందించిన జిల్లా అధికారులు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీబీవి నాగేశ్వరరావు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి సమస్య పరిష్కారానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్ వద్ద 2 డీప్ బోర్డు ఏర్పాటు చేసి వాటి ద్వారా కురిచేడు మండలంలోని 6 గ్రామాల ప్రజలకు తక్షణమే స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు జిల్లా అధికారులు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే డీప్ బోర్ల వద్ద పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి వనరుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్కు సిఫారసు చేస్తామని జిల్లా అధికారులు హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులు స్పష్టం చేశారు.